అందరికీ నమస్కారం. ద న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ 2025కి స్వాగతం. ఏడాది కూటమి పాలన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు ఎట్లా ఉన్నాయి, ఏ నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితి కనిపిస్తోంది, జిల్లాల వారీగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వర్తమాన రాజకీయ పరిస్థితి మీద గ్రౌండ్ రిపోర్ట్ అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే చాలా జిల్లాలకు సంబంధించిన సమాచారం మన ఛానల్లో అందుబాటులో ఉంది. గ్రౌండ్ రిపోర్ట్ 2025 అనే ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు అన్నీ చూడొచ్చు. ఇక ఈరోజు తిరుపతి జిల్లాకి సంబంధించినటువంటి రాజకీయ పరిస్థితి మీద గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకుందాం. ఈ జిల్లాలో మొత్తం 6 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పార్లమెంటు స్థానాన్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకున్నప్పటికీ 6కు 6 అసెంబ్లీ సీట్లు కూటమి తన ఖాతాలో వేసుకుంది. 6 చోట్ల కూటమి అభ్యర్థులు గెలిస్తే 5 నియోజకవర్గాల్లో టీడీపీ, జిల్లా కేంద్రంలో జనసేన పాగా వేశాయి. సో ఇప్పుడు 6కు 6 సీట్లు గెలుచుకున్నటువంటి కూటమి పరిస్థితి ఏ నియోజకవర్గంలో ఎలా ఉందో చూద్దాం. గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పాసం సునీల్ కుమార్ గెలిచారు. వాస్తవానికి గూడూరు వైఎస్ఆర్సీపీకి గట్టి పట్టున్న సీటు. 2014-19 ఎన్నికల్లో కూడా వరుసగా ఆ పార్టీ గెలిచింది. 2014లో వైఎస్ఆర్సీపీ తరపున గెలిచిన పాసం సునీల్ ఆ తర్వాత పార్టీ ఫిరాయించి 2019లో ఓటమి పాలయ్యారు. 2024లో మరోసారి ఆయన తెలుగుదేశం పార్టీ తరపున గెలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి సానుకూలంగా వీచిన పవనాలు పాసం సునీల్కి కలిసి వచ్చాయి. అదే సమయంలో గూడూరు పరిధిలో క్వార్జ్ తవ్వకాల పేరిట వైఎస్ఆర్సీపీ సాగించినటువంటి అక్రమాలు, అరాచకాలు ఇవన్నీ కూడా ప్రభావితం చేసి ఆ పార్టీని చిత్తుగా ఓడించేదానికి కారణమయ్యాయి. దాంతోపాటుగా అప్పటికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడు పార్టీని వీడడం కూడా వైఎస్ఆర్సీపీకి ఇక్కట్లు తెచ్చింది. మొత్తంగా అనేక కారణాలతో వైఎస్ఆర్సీపీ ఓటమి పాలైతే ఈ ఏడాది కాలంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వైఎస్ఆర్సీపీ పందాలోనే సాగుతున్నారు అనేటువంటి అభిప్రాయం గూడూరు ఓటర్లలో మొదలైపోయింది. క్వార్జ్ తవ్వకాల్లో కానీ, ఇసుక సహా వివిధ అక్రమ వ్యవహారాల్లో కానీ వైఎస్ఆర్సీపీకి ఏమాత్రం తీసిపోవడం లేదు అనేటువంటి వాదన ఉంది. దీంతోపాటుగా నియోజకవర్గ సమస్యల మీద స్పందించడంలో ఎమ్మెల్యే ఆశించినంత మేర కదలడం లేదు అనేటువంటి అభిప్రాయం కూడా జనాల్లో ఉంది. అదే సమయంలో వైఎస్ఆర్సీపీకి గట్టి పట్టున్న నియోజకవర్గం కావడంతో ఓటమి తర్వాత మళ్ళీ వెంటనే తేరుకుని వివిధ కార్యక్రమాలకు పూనుకుంటోంది. ఇటీవల జరిగిన వెన్నుపోటు దినం కార్యక్రమం కూడా విజయవంతంగా నడిపింది. దాంతో ఇప్పుడు మళ్ళీ గూడూరులో తెలుగుదేశ వ్యతిరేక, వైఎస్ఆర్సీపీకి సానుకూలత ఏర్పడే వాతావరణం మొదలైంది. మరి దీన్ని అధికార తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే సవరించుకుంటారా, తన పనితీరు మార్చుకుంటారా, తన పట్టు చేజారిపోకుండా కాపాడుకుంటారా, లేకుండా వైఎస్ఆర్సీపీ పూర్తిగా కోలుకుని మళ్ళీ పట్టు సాధించే దిశలో నడుస్తుందా? ఇదంతా ఇప్పుడున్న ఎమ్మెల్యే చేతిలోనే ఉంటుందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత సూళ్ళూరుపేట కూడా వైఎస్ఆర్సీపీకి చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి నియోజకవర్గం. కానీ అనూహ్యంగా మొన్నటి ఎన్నికల్లో కూటమి తరపున తెలుగుదేశం అభ్యర్థి విజయశ్రీ అనూహ్యమైనటువంటి మెజార్టీతో గెలిచారు. కానీ అయితే ఏడాది కాలంగా ఆమె కన్నా నియోజకవర్గంలో ఆమె కుటుంబ సభ్యుల పెత్తనం పెరిగింది. యథేచ్ఛగా ఆమె బంధువులంతా చెలరేగిపోతున్నారు, అనేక అక్రమ వ్యవహారాల్లో ఇష్టారాజ్యంగా సాగుతున్నారు అనేటువంటి అభిప్రాయం జనంలో మొదలైంది. దాంతోపాటుగా నియోజకవర్గ ప్రజల సమస్యల మీద ఎమ్మెల్యే ఆశించినట్టుగా స్పందించడం లేదు. సంక్షేమ పథకాలు కూడా అందకపోవడం, ప్రభుత్వ వ్యతిరేకతకు తోడుగా ఎమ్మెల్యే పనితీరు కూడా సూళ్ళూరుపేటలో టీడీపీకి ప్రమాదకర సంకేతాన్ని సూచిస్తోంది. అదే సమయంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ కూడా పూర్తిగా కోలుకున్న దాఖలాలు లేవు. ఆ పార్టీలో కూడా ఓటమి తర్వాత సైతం సఖ్యత ఇంకా పెరగడం లేదు. ఇప్పటికీ వర్గపోరు చాలా క్లియర్గా వైఎస్ఆర్సీపీని కూడా వెంటాడుతోంది. ఇది మాత్రమే తెలుగుదేశం పార్టీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు.
మిగిలిన అన్ని రకాలుగా ప్రజల్లో పెరుగుతున్నటువంటి అసంతృప్తి, అసహనం, అది వ్యతిరేకత దిశగా మళ్ళీ ప్రమాదం అయితే సూళ్ళూరుపేటలో కనిపిస్తోంది. ఇక వెంకటగిరి చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం. వైఎస్ఆర్సీపీ, టీడీపీ నువ్వా నేనా అన్నటువంటి సాగే రీతిలో ఉండేటువంటి నియోజకవర్గం. ఇటీవల మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి టీడీపీ గట్టి ప్రయత్నాలు చేసినా దానికి ఎదురొడ్డి వైఎస్ఆర్సీపీ నిలబడగలిగింది. రాజకీయంగా ఎంతో సీనియర్లు కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం కావడంతో ఇక్కడ గడిచిన ఏడాది కాలంగా టీడీపీ అభ్యర్థి సాగిస్తున్నటువంటి వివిధ కార్యకలాపాలతో ప్రజల్లో వ్యతిరేకత అయితే కనిపిస్తోంది. ఇసుక దందా సహా ఇతర మైనింగ్ వ్యవహారాల్లో యథేచ్ఛగా సాగుతున్నటువంటి వైనం జనాల్లో వ్యతిరేకతకి ప్రధానమైనటువంటి కారణం. ఎమ్మెల్యే కూడా అందుబాటులో ఉండడం లేదు అనేటువంటి వాదన వినిపిస్తోంది. ఇవన్నీ కలిసి వెంకటగిరిలో తెలుగుదేశం పార్టీకి మరోసారి ఇబ్బందులు తెచ్చిపెట్టే పరిస్థితి అయితే కనిపిస్తోంది. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ కూడా చాలా క్రియాశీలకంగా కదులుతోంది. అనేక కార్యక్రమాలను విజయవంతంగా నడిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతను, ఎమ్మెల్యే తీరు మీద వ్యతిరేకతను సొమ్ము చేసుకునే దిశలో ఉంది. ప్రస్తుతానికి మాత్రం తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకత మొదలు కావడంతో దీన్ని వైఎస్ఆర్సీపీ ఎంత మేరకు వినియోగించుకుంటుందన్నదే వెంకటగిరి రాజకీయాల్ని శాసించబోయేటువంటి అంశం. ఇక ఆ తర్వాత జిల్లా కేంద్రం. ఇక్కడ నుంచి అనూహ్యంగా జనసేన తరపున ఆరండి శ్రీనివాసులు గెలిచారు. ఈయన అంతకుముందు వైఎస్ఆర్సీపీ తరపున చిత్తూరు నుంచి ప్రాతినిధ్యం వహించి వలస వచ్చి తిరుపతిలో పాగా వేయగలిగారు. కానీ ప్రస్తుతం కూటమి మధ్య సఖ్యత పూర్తిగా చెడింది. తెలుగుదేశం నేతలకి జనసేనకి మధ్య ఎక్కడా పొసగడం లేదు. జనసేన వైఎస్ఆర్సీపీతో చేతులు కలిపి టీడీపీని కట్టడి చేసే ప్రయత్నంలో ఉంది. ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు, ముఖ్యంగా కుమారుడు, వీళ్ళంతా వైఎస్ఆర్సీపీతో అంటకాగుతున్నారు అనేటువంటి విమర్శలు టీడీపీ శిబిరం నుంచే వస్తున్నాయి. ఇటీవల తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా కూటమి పక్షాలు ఉమ్మడిగా కృషి చేసి వైఎస్ఆర్సీపీని కట్టడి చేసినప్పటికీ ఆ తర్వాత నుంచి ఒకరిపై ఒకరికి అనుమానాలు బలపడుతున్నాయి. తిరుపతికి చెందిన టీడీపీ నేతలకు కీలకమైనటువంటి పదవులు దక్కలేదన్న అసంతృప్తి కూడా ఉంది. ముఖ్యంగా తుడా చైర్మన్ నుంచి అనేక ముఖ్యమైనటువంటి పదవులు తమకు కాకుండా కొత్తగా వచ్చినటువంటి నేతలకి ఇవ్వడం మీద చాలామంది అసంతృప్తిగా కనిపిస్తున్నారు. ఇలాంటి పరిణామాలన్నీ కూటమికి కష్టకాలాన్ని తీసుకొచ్చే దిశలో ఉన్నాయి. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ చాలా దూకుడుగా సాగుతోంది. వైఎస్ఆర్సీపీ తరపున ఓటమి పాలైన బోమన అభినయ్ రెడ్డి వివిధ కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. విస్తృతంగా ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. తన పేరు ప్రజల నోళ్లలో నానే దిశలో ఆయన కార్యాచరణ కనిపిస్తుంది. ఇవన్నీ వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్గా మారబోతున్నాయి. ఒకవైపు ప్రజల్లో పథకాలు అందలేదన్న అసంతృప్తి మొదలైనటువంటి తరుణంలో వైఎస్ఆర్సీపీ దూకుడు, తిరుపతిలో కూటమి పక్షాల అనైక్యత కూడా కలిసి అక్కడ జనసేనకి ఎక్కట్లు తెచ్చిపెట్టే పరిస్థితి అయితే దాపురిస్తోంది. శ్రీకాళహస్తి వైఎస్ఆర్సీపీకి గట్టి పట్టున్నటువంటి నియోజకవర్గం అయినప్పటికీ 2024 ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఇక్కడి నుంచి గెలిచిన బొజ్జల సుధీర్ రెడ్డి ఏడాది కాలంలోనే అన్నింటా వివాదాల మయంగా మారుతున్నారు. అనేక సమస్యల్లో వేలెట్టి ఆయన వివాదాలు కొని తెచ్చుకుంటున్నారు. ఒకవైపు మిత్రపక్ష జనసేనను దూరం చేసుకుంటున్నారు. జనసేన ఇన్ఛార్జిగా ఉన్న కోట వినూతతో ఉన్నటువంటి విభేదాల్ని మరింతగా పెంచుకుంటున్నారు. ఉమ్మడిగా కలిసికట్టుగా సాగాల్సినటువంటి సమయంలో సమస్యల్ని పెంచుకునే దిశలో బొజ్జల సుధీర్ రెడ్డి తీరుంది. మరొకవైపు ప్రజల్లో పథకాలు అందకపోవడంతో మొదలైనటువంటి అసంతృప్తి రాను పెరిగేలా ఉంది. నియోజకవర్గ వ్యాప్తంగా ఇసుక దందా, కబ్జాలు యథేచ్ఛగా నడుస్తున్నాయనేటువంటి వాదన ఉంది. ఇసుక దందా గురించి వార్తలు రాసిన విలేకరులను కూడా బెదిరించేసినటువంటి ఎమ్మెల్యే వ్యవహార శైలి చాలా విస్మయకరంగా మారుతోంది. ఇవన్నీ కాళహస్తిలో తెలుగుదేశం పార్టీకి కాళరాత్రిని చూపించే దిశలో ఉన్నాయన్న అభిప్రాయం మొదలవుతోంది. వైఎస్ఆర్సీపీ మాత్రం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందుబాటులో లేకపోవడంతో ఆరంభంలో అంతంత మాత్రంగా కనిపించింది.
చాలా కాలం పాటు నియోజకవర్గాన్ని వీడి బియ్యపు మధుసూదన్ రెడ్డి బెంగళూరుకి తరలిపోవడంతో వైఎస్ఆర్సీపీకి పిలిస్తే పలికే నాదుడే కనిపించలేదు. కానీ ఇప్పుడిప్పుడే మళ్ళీ తిరిగి పార్టీని పట్టాలెక్కించే ప్రయత్నం మొదలైంది. ఈ ప్రయత్నంలో వైఎస్ఆర్సీపీ ఎంత మేరకు విజయవంతమవుతుందన్న దానిని బట్టే తెలుగుదేశం పార్టీ మీద మొదలైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకత అన్నింటినీ సొమ్ము చేసుకునే అవకాశం ఉంటుంది. అదే వచ్చే ఎన్నికల నాటికి ఫలితాలని నిర్ణయిస్తుంది. కొత్త ఎమ్మెల్యే కావడంతో సుధీర్ రెడ్డి దూకుడు స్వభావం కూడా కలిసి వివాదాలకు కారణమవుతున్నటువంటి నేపథ్యంలో వాటిని సరిచేసుకుంటారా, లేకుంటే వైఎస్ఆర్సీపీకి మళ్ళీ ఛాన్స్ ఇచ్చే దిశలో సాగుతారా? రాబోయే కాలంలో ఇది నిర్ణయాత్మకం అవుతుంది. ఇక చివరగా ఈ జిల్లాలోనే ఉన్నటువంటి మరొక నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైనటువంటి సత్యవేడు. ఈ సీట్లో గెలిచినటువంటి కోనేటి ఆదిమూలం ఆరంభంలోనే వివాదాలు కొని తెచ్చుకున్నారు. లైంగిక వేధింపుల కారణంగా ఆయన్ని పార్టీ సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నియోజకవర్గంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తలో దిక్కు అన్నట్టుగా తయారైంది. పార్టీని పట్టాలెక్కించే పనిలో నారా లోకేష్ స్వయంగా నియోజకవర్గానికి వెళ్ళి కొంత ప్రయత్నం చేశారు. కానీ ఎమ్మెల్యే ఒకదారి, ఆయన వ్యతిరేకులు మరో దారి అన్నట్టుగా మారిపోయింది. ఇది తెలుగుదేశం పార్టీకి సమస్యలు తీసుకొచ్చేలా కనిపిస్తోంది. అదే సమయంలో పథకాలు అందనటువంటి ప్రజల్లో ఉన్న అసంతృప్తి కూడా తోడవుతోంది. వైఎస్ఆర్సీపీ కూడా ఇక్కడ క్రియాశీలకంగా కదిలే ప్రయత్నం మొదలెట్టింది. ఒకవైపు విపక్షం చురుగ్గా చొరవగా కదిలే ప్రయత్నం చేస్తుంటే పాలక పక్షంలో ఉన్నటువంటి అనైక్యత పెద్ద అవరోధంగా టీడీపీకి మారుతోంది. ఇవన్నీ కలిసి సత్యవేడులో వైఎస్ఆర్సీపీకి మళ్ళీ ఊపు తెచ్చే అంశాలుగా మారుతున్నాయి. మొత్తంగా తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రస్తుతానికి 3 చోట్ల వైఎస్ఆర్సీపీకి మొగ్గు కనిపిస్తోంది. 2 చోట్ల కూటమి తిరిగి పాగా వేసే దిశలో ఉంది. ఒక చోట ఇంకా అర్బన్ నియోజకవర్గం కావడంతో తిరుపతిలో ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. మొత్తంగా చూస్తే ఒకనాడు వైఎస్ఆర్సీపీకి పట్టుకొమ్మ లాంటి జిల్లాలో, ఎంపీ గెలిచిన ఎమ్మెల్యేలు ఓడిపోయిన జిల్లాలో తిరిగి మళ్ళీ పాగా వేసే దిశలో ఆ పార్టీ ఉంది అనేటువంటి సంకేతాల్ని ఈ ఏడాది కాలపు పాలన ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఈ పరిస్థితిని చక్కదిద్దుకోవడం మీదే కూటమి భవితవ్యం ఆధారపడి ఉంటుంది. తిరిగి మళ్ళీ పట్టు నిలుపుకోవడంలో వైఎస్ఆర్సీపీ ఎంత మేరకు సక్సెస్ అవుతుందన్న దానిని బట్టి తుది ఫలితాలు ఉంటాయని మనం చెప్పొచ్చు.